దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటినీ, దహనబలి పీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచియున్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించియున్నాము. అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాపపరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చియించిరి గనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తము తీసుకొని బలిపీఠము మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిరి. పాపపరిహారార్థ బలికై రాజు ఎదుటికిని, సమాజము ఎదుటికిని మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలీయులందరి కొరకు దహన బలియు, పాపపరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించియుండెను. గనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద వాటి రక్తమును పోసి పాపపరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదును, దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్తయైన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించియుండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠము మీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణ ఆరంభమొగటితోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది ఎంతయూ జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును, దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును, అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అంతట హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను, కృతజ్ఞతార్పణలను తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు బలి ద్రవ్యములను, కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. దహనబలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహనబలి పశువులెన్ని అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రెపిల్లలను. ఇవి అన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటినీ ఉలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు, కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొను వరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయం చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై యుండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహనబలి పశువులను
దహన బలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము. మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికందరికిని యూదా వారికందరికిని వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఈ సంగతి రాజుకును సమాజపు వారికందరికిని అనుకూలమాయెను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి. కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగు ప్రచురము చేసిరి. ఇశ్రాయేలు వారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీయందు ప్రసన్నుడగును. అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటివారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున 2వ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునొంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకుని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము మనష్షే
ఇస్సాకారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను గనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతోనూ ప్రతిదినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఎప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. యూదారాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలనిచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలనిచ్చుటయు, బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలెనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దాని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదావారిలో నుండియు ఇశ్రాయేలు వారిలో నుండియు వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశములో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతాస్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి. అంతట హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడియున్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ యాజ్ఞ వెల్లడి ఎగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్యఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండియు 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదావారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి
యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడు నగు అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగా. కీర్తనల గ్రంథము 92వ కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు. వాని తప్పించినను వాడు మరల కోపించుచునేయుండును. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని గాని ఇదివరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు
విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియక శక్యమైనదేదో అది వారి మధ్య విషదమైయున్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమైనను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి.